జిల్లా స్థాయిలో జరిగేటటువంటి మహత్తర కార్యక్రమం గ్రామంలో జరుగుతుంది. ఇంకా 5-6 నిమిషాల్లో పెద్దలతో వచ్చేస్తారు. ఇప్పటికే మన పెద్దలు డిఓ గారు ఇచ్చేయడం జరిగింది, మిగతా పెద్దలు వచ్చేస్తున్నారు. ఇది చారిత్రాత్మకమైన సన్నివేశం కాబట్టి మా చిన్నారులు ఉపాధ్యాయులందరూ దయచేసి సహకరించాలి. మన గ్రామానికి, మన టీచర్లకి, మన పాఠశాలకి, మన తల్లిదండ్రులకి, మన ఊరికి మంచి పేరు రావాలంటే మీరు చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఒక గంటన్నరలో ప్రోగ్రాం అయిపోతుంది. చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఎట్లా ఉంటాం మనం? పిరికివాళ్ళమా, ధైర్యస్తులమా? మరి విషయాలు ధైర్యంగా పద్యం పాడండా, మరి ధైర్యంగా విషయాలు పద్యం పాడ. మన స్థానిక ఎమ్మెల్యే శంకరరావు గారికి చక్కని కార్యక్రమాలతో స్వాగతం తెలియజేస్తూ మన కార్యక్రమం ఆహ్వానం తెలియజేస్తే, అలాగే ఇంకా ఇద్దరు అతిథులు రావాల్సింది కాబట్టి వారు వచ్చేలోగా స్వాగతం తెలియజేస్తూ వారికి కేటాయించిన ఉత్సాహంలో ఆశలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా విజయవంతంగా అశేష జనవాహినిలో విశేషమైనటువంటి ఉత్సాహంలో ప్రారంభించుకోబోతున్నాం. లాంఛనప్రాయంగా కొనసాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం చేసేటటువంటి ఉపాధ్యాయులకు స్వాగతం చేస్తూ వారు చక్కని వారి స్వరజ్వరితో ఆహ్వానం తెలియజేస్తున్నాం. చక్కని పాటల ద్వారా ఈ సభను ఔత్సాహిక వాతావరణం కూర్చొని ఉండాలి. లేదా టీచర్స్ వాళ్ళకి కంట్రోల్ చేయండి. చిన్నారులు కూడా కూర్చొని ఉండాలి. పెద్దలు విచ్చేస్తా ఉన్నారు. కలెక్టర్ గారికి మరియు గారికి మనం స్వాగతం తెలియజేస్తూ నేటి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాం. ఒక్కసారి దయచేసి చిన్నారులు వారి ఆసన చిన్నారులు కూర్చొని తప్పకుండా ద్వారా స్వాగతం తెలియజేయాలి. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది. వారందరూ కూడా స్వాగతం. విద్యులకు పండిత మాన్యులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేయాలి. పేద విద్యార్థులు కూడా పేద కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా చదువుకోగలుగుతున్నారు. అది కేజీబీవీలు మరియు ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నటువంటి చక్కని అవకాశం. పేద విద్యార్థులు కూడా గ్రామాల నుంచి వచ్చి వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడానికి, వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండడానికి, వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళకంటూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు ఏమాత్రం తక్కువ కాదు. వాళ్ళు కూడా అన్ని రంగాలలో రాణించడానికి ప్రభుత్వం మాకు కల్పిస్తున్నటువంటి ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అందులో నేను చదువుకున్నందుకు నేను ఒక అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ పిల్లలందరూ ఈ యొక్క చక్కని అవకాశాన్ని వాడుకొని మనకి వినియోగించుకొని మంచి స్థానాలలో ఉండాలి. మనం కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వసతులని మనం ఉపయోగించుకుంటూ ఉన్నత స్థానాలలో ఉండాలని, బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నా ఉపన్యాసం. కదలమంటున్నది చదువు నేర్పిన నేల, నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి, నేడు నినుగన్న ఊరిలోనా కమ్మడైన పిలుపు అక్షరాల పలుపు కొంటున్నా దాగి ఉన్నా. థ్యాంక్ యూ బేటా. మీ యొక్క చల్లని దీవెనతో మా చిన్నారుల బంగారు భవిష్యత్తు నిర్మితం కావాలని ఆకాంక్షిస్తున్నాం. 150 సంవత్సరాల అద్భుతమైనటువంటి వసంతాలు చేసుకున్నటువంటి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ మన చిన్నారులు వందే
शीतलां मलयज शीतलां शिष्यश्यामलां कितयामिनीं फुल्लकुसुमिता द्रुमदलशोभिनीं कदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् ప్రార్థన దీపేన హరతే పాపం దీపజ్యోతిరం నమస్తుతే. దీపమే పరబ్రహ్మం, దీపమే దైవం, దీపమే జనార్దనుడు మనకందరికీ. దీపేన హరతే పాపం దీపజ్యోతిరం నమస్తుతే. అలాంటి దీపజ్యోతికి మనం నమస్కరిస్తా ఉన్నాము. పెద్దలు దీప ప్రజ్వలన చేస్తా ఉన్నారు. మనం అంతా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాము. చూసి ఆ దీపాన్ని చూసి ఆనందించినారు. ఇక్కడ దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం దీపజ్యోతిర్ నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదస్తేదసాదనం. ప్రణాదేయో సరస్వతి వాజో ధనువాజిని అష్టాపదే నవపదే బభూషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్. సప్తమి వదితవనాపనందు యత్ర ధీరామనసాయ చమకృత అత్రాసకా తుషారధవలాయ శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై ఫలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతికోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. శ్రీ సరస్వతీ మాతాయై నమః. నారికేల ఫలం యోపాం పుష్పం వేద శివదేవాన అందోపేయం పదవృక్షదాం. ఇక్కడ పూలు ఉన్నాయి సార్, పూలు చెప్పి కోరుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా తెలియజేస్తాను. మరి పాఠశాల పునఃప్రారంభం పిల్లలందరూ మరి సంతోషంగా వచ్చారని అనుకుంటున్నాం. సో గౌరవ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు, డిప్యూటీ చైర్పర్సన్ గారు ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమానికి ఇంత దూరం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన పిల్లలందరినీ ఆశీర్వదించడానికి వారికి వచ్చినందుకు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టున్నాము. కాబట్టి మీకు ఈ రోజు నుంచి పాఠశాల ప్రారంభం అవుతుంది. మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖు వరకు మీకు మళ్ళీ అకాడమిక్ ఇయర్ ఉంటుంది. సో ఇందులో మీరు ఎన్నో పరీక్షలు రాస్తారు. ప్రతిరోజు స్కూల్కు రావాలి, స్కూల్కి వచ్చి స్కూల్లో చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి. అట్లానే పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి 3వ శనివారం అమ్మ పేరెంట్స్ అందరూ పక్కన అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమ్మ ఆ తదుపరి డిఆర్డిఓ పీడీ మేడం గారికి మొక్కలు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళ మహావటవృక్షాలు కావాలనే సూచన మేరకు మీకు మొక్కలు ఇవ్వడం జరిగింది. క్రమంలో మరి మౌలిక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని బడిపాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఈ పాఠశాల ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయినటువంటి పాఠశాల సార్. మరి దీనికి ఎంతో చరిత్ర ఉన్నటువంటి పాఠశాల. హరగోపాల్ సారు గ్రామం ఇదే, ఈ పాఠశాలను చదువుకున్నారు వారు. మరి ఎంతో మంది మహానుభావులు చదువుకున్నటువంటి పాఠశాల. మరి ఈ పాఠశాలలో మీ యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ మండలంలో దాదాపుగా 102 పాఠశాలలు ఉన్నాయి సార్. అందులో హై స్కూల్స్ 13, ఒక కేజీబీవి, అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలు 74, యూపీఎస్ ఒక 11, అదేవిధంగా ఒక మైనార్టీ గురుకుల, సోషల్ వెల్ఫేర్ గురుకుల, జ్యోతిబాబులే గురుకుల, ఇన్ని పాఠశాలలు మన మండలంలో పనిచేస్తా ఉన్నాయి సార్. మరి ఈ మండలం మొత్తంలో 514 మంది ఉపాధ్యాయులకు గాను 456 మంది ఉపాధ్యాయులు పనిచేస్తా ఉన్నారు. 58 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని పాఠశాలల్ని రూపురేఖలు మార్చేటువంటి దిశగా మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మండలికి 29 పాఠశాలల్ని మీరు ఎంపిక చేయడం జరిగింది సార్. 29 పాఠశాలలో 10 పాఠశాలలు పూర్తిగా మీరు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ని పూర్తి చేసుకోగలిగాం సార్. ప్రతి పాఠశాలకి టాయిలెట్ నిర్వహణ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, దాంతోపాటుగా మంచినీటి సౌకర్యం. నిజంగా ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ఆలోచన ఇప్పుడు రావడం జరిగింది. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు
చక్కటి తాగునీరు వసతి ఏర్పాటు చేయడానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలా ₹1,00,000 ఒక్కొక్క పాఠశాలకు ₹1,00,000 కేటాయిస్తూ మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాఠశాలను బలోపేతం చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా యంత్రాంగంలో పనిచేస్తున్న మా గౌరవ కలెక్టర్ గారికి, డిఓ గారికి అందరూ కూడా సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మంచి కార్యక్రమంలో వేల మంది ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే సందర్భంలో జూన్ 12 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక పండగ వాతావరణంలో స్కూళ్ళని తెరుచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు, గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈసారి పాఠశాల పునఃప్రారంభించుకోవడానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల విషయంలో తాగునీరు కానివ్వండి, అట్లాగే టాయిలెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి చోట కూడా మనము రిపేర్స్ చేయించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టడం జరిగింది. ఇంతకు ముందర ఎంఈఓ గారు మాట్లాడుతూ ఫరూక్ నగర్లో జరిగిన ప్రోగ్రెస్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది. మరి దాంట్లో పాల్పంచుకున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులకి, కమిటీ మెంబర్స్కి, అధికారులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, రెండవది ప్రతిసారి కూడా మనము పాఠశాలలో ఉన్న పిల్లలకి వారి యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి ఇచ్చే క్రమంలో రకరకాల ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ దశల వారీగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మహిళా సంఘాల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా మొదటి రోజే ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి అని చెప్పేసి పట్టుదలగా ఒక జత యూనిఫామ్స్ని కూడా పిల్లలకి అందజేసే స్థాయికి మనం చేరుకోవడం జరిగింది. దానికి కూడా మహిళా సంఘ సభ్యులకి, దాన్ని కోఆర్డినేట్ చేసిన డిఆర్డిఓ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఎం గారికి, ఇతర టైలర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ, చదువు మాత్రమే మన జీవితంలో మార్పు తీసుకురాగలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా కోరేది, మీ పిల్లల చదువు కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారో మా అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల వసతులు కల్పిస్తూ మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కంటే కూడా మెరుగ్గా చెప్పే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ప్రైవేట్లో ఉండే అవకాశమే లేదు. మా మీద నమ్మకంతో మీరు మీ పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ చదివించే ప్రయత్నం చేస్తాము. అయితే ఆ ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా అవసరం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల కోసం కష్టపడితే మాత్రమే పిల్లల జీవితాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందర ఎప్పుడు లేని విధంగా మనకు ఇంతకు ముందర డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 50 మంది పిల్లలకి 10th క్లాస్లో 10/10 సాధించడం జరిగింది. దాదాపు ఒక 25 పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలలలో 100% మనకు రిజల్ట్ సాధించడం జరిగింది. ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే టీచర్స్ కానివ్వండి కష్టపడ్డారు. కాబట్టి ఆ పిల్లల ప్రయత్నం కూడా దానికి తోడైంది. కాబట్టి ఆ తల్లిదండ్రుల సహకారం కూడా దానికి తోడైంది. కాబట్టి మాత్రమే ఇది సాధ్యమైంది. కాబట్టి ఇంతకు ముందర మొదట్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ప్రొఫెసర్ హరిగోపాల్ గారి సొంత గ్రామం ఇది అని చెప్పేసి. మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత గౌరవాన్ని పొందుతూ ఉన్నారు అన్నది అందరికీ కూడా తెలుసు. కాబట్టి అంతే స్థాయిలో మరింత మంది పిల్లలు ఈ గ్రామం నుంచి ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ, అందరూ కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళే. మాది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకునే నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. కాబట్టి మన ప్రయత్నం ఎక్కడి వరకు ఉంటుంది, ఎంత మేరకు మనము కష్టపడి చదువుతాము, ఎంత మేరకు తల్లిదండ్రులుగా మనము మన పిల్లల్ని ప్రోత్సహిస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు నాణ్యమైన విద్య కావాలి అంటే ప్రభుత్వ పాఠశాల మాత్రమే మనకున్న అవకాశము. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుందాము. మౌలిక వసతుల కల్పనలో ఖచ్చితంగా మా పూర్తి సహకారం ఉంటుంది. దాంతోపాటు టీచర్లు ఎక్కడైనా, హెడ్ మాస్టర్ ఎక్కడైనా
చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా డ్రింకింగ్ వాటర్ విషయంలో ఇతర వాటిలలో ఖచ్చితంగా వారి నియోజకవర్గ స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, ఉద్యమంగా విద్య మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా గొప్ప లక్ష్యంతో ముందరికి వెళ్తున్నప్పుడు మీరందరి సహకారంతో మొగలిగిద్ద కానివ్వండి, ఇతర పాఠశాలలలో కూడా విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు బాటలు వేయడానికి ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మన శాసన సభకి పోవడమే కాదు, ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడేటటువంటి శ్రమజీవి. అన్నా అంటే నేనున్నా అని చెప్పి 6 నిమిషాలు వస్తాడు, కానీ ఆపద అంటే మాత్రం ఆపద అంటూ అరక్షణంలో వచ్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి కష్టజీవి. నేను సభాముఖంగా ఏదో ప్రశంసించాలని చెప్పలేదు, చాలా చిరకాలంగా అనంబరి ఉండి నేను చూసిన వ్యక్తిని కాబట్టి ఎక్కడున్న ఆప్యాయతో చిరువుతో పలకరించి ప్రతి కష్టజీవికి నేను తోడుగా ఉంటా అని చెప్పేటటువంటి నిత్య చైతన్యశీలి మన శంకరన్న గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విద్యా వ్యవస్థకు మీ యొక్క తోడ్పాటు ఇచ్చి మా చిన్నాళ్ళకు సహకరించడం కోరుకుంటూ, వారి సందర్భంగా మా చిన్నాళ్ళ కోసం మంచి మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. పాఠశాల, ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క టీచర్, రేపటి పౌరులు, ఈ ఆనుముత్యాలందరూ కూడా నా నమస్సుమంజలు తెలియజేస్తారు. వల్ల ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఒక మంచి మార్గాన్ని వీళ్ళ ప్రభుత్వాలు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆ గ్రామం కానీ, ఆ జిల్లా కానీ, ఆ రాష్ట్రం కానీ ముందుకు పోతుంది. వెలకట్టలేనిది విద్యను అభ్యసించే విధంగా విద్యకు ముందు మనం అందరం కూడా ఇంపార్టెన్స్ ఇస్తే, పిల్లలు గత ప్రభుత్వాలలో మేము చూసినాం. ఇవాళ సంతోషం, ఎంఈఓ గారు చెప్పారు, డిఓ గారు చెప్పారు, 0 రిజల్ట్ కూడా వచ్చినాయి గతంలో. మేమందరం కూడా, నేను కూడా ఎన్నోసార్లు పాఠశాలలకు పోయి ఇట్లా కాదు 0 రిజల్ట్ వస్తాయి ఎట్లా అని చెప్పి, అంటే కారణం ఏంటంటే సరి అయిన స్టాఫ్ లేకపోవడం. మనకు సరి అయిన స్టాఫ్ లేదు. కొన్ని పాఠశాలల అరొకర వసతులు, కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకి బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది, డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి ఉంది. రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని విమర్శించేది కాదు. ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలక వర్గం అయినా, ఏ ప్రజాప్రతినిధులు మనము టాప్ ప్రియారిటీ విద్యకి ఇచ్చినట్లయితే, ఆ విద్యార్థి బాగుపడినట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడినట్లయితే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడినట్లయితే ఆ యొక్క జిల్లా బాగుపడుతుంది. ఇలా సామాజికంగా ముందుకు పోతాం మనం అందరం. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ మస్తుగా ఉన్నాయి. మనం అభివృద్ధి చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, తాటాకు చప్పుడు చెప్తా ఉంటాం, తాటకాయంత రాతలు రాస్తా ఉంటాం. అది ఇంచుకైనా పనిచేస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం చూసినాం, అమ్మ బడులు చూసినాం, అమ్మ స్కూల్, అమ్మ పాఠశాలలు బాగా అభివృద్ధి చేయాలని చెప్పినాం. అది ప్రతి వరకే ఆ ప్రయత్నం జరిగింది. కాబట్టి విమర్శ కాదు, మన లక్ష్యం ఏంది, మనం దేని గురించి ఆ పథకం తెచ్చినాం, ఆ పథకం యొక్క లక్ష్యాన్ని చేరుకున్నామా, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తున్నాయి, మనం నిజంగానే దాన్ని చేరుకోగలిగినామా అనేది ముఖ్యం. కాబట్టి ఇవల్ల మేమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో కూడా ఫస్ట్ సెషన్లలో మాట్లాడినాము, విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ గోల్మాల్ నిధులు ఎన్నో జరిగిపోతా ఉన్నాయి. ఇవాళ ఎవరికి ఉపయోగపడని ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా రాష్ట్రంలో అస్తవ్యస్తం చేసింది. దేనికి ఉపయోగపడతలేదు, కనీసం విద్య కన్నా ఉపయోగపడితే. ఇవాళ గతంలో పిల్లలు మేమందరం కూడా చిన్నప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళం, 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోయి చదువుకునే వాళ్ళం. ఇవాళ పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసారు, అన్ని మౌలిక వసతులు కూడా చేసారు. ఇవాళ మీకు పిల్లలు కూడా ఒక వివక్షత గురి చెయ్యొద్దని చెప్పి పాఠశాలలలోనే డ్రెస్సులు ఇవ్వడం,
పాఠశాలలోనే నోట్ పుస్తకాలు ఇవ్వడం మరి దానికి ముఖ్యంగా ఈ బడి ప్రారంభోత్సవం రోజు మరి ఎవరికి ఇబ్బంది కావద్దు కాబట్టి పిల్లలకు ఈ మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క హఠాసంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మీరు చూడండి, ఈ గ్రామం పెద్ద విద్యాలయానికి నిలయం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు చదివిన స్కూల్ ఈ స్కూల్. ఒక సత్యనారాయణ రెడ్డి గవర్నర్ అయిన స్కూల్. ఈ ప్రాంతంలో ఎంతో గొప్ప వ్యక్తులు అంటే గొప్ప వ్యక్తులకు మేధావులకు ఆశ్రయించిన స్కూల్ ఈ స్కూల్ కాబట్టి ఒక చరిత్ర కలిగింది. అలగోపాల్ సార్ కూడా ఇక్కడనే చదివింది కాబట్టి ఇవాళ ఈ స్కూల్ ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడంటే అట్లా తీర్చిదిద్దింది పాఠశాల కాబట్టి. అయినా ఈ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ గ్రామాన్ని ఇవాళ ఒక చరిత్ర కలిగిన గ్రామం. దీన్ని వాస్తవానికి ఎవరు అవునన్నా కాదన్నా ఒక మండలం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉండే ఈ గ్రామాన్ని కాబట్టి కొందరు మూర్ఖులు తెలంగాణ ఇవ్వడానికి ఇబ్బంది పడలేదు సోనియా గాంధీ, కానీ మోడీ తను మండలాన్ని ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అయిందో కొందరు వ్యక్తులకైతే నాకు అర్థం కాదు. అంటే ఇంత గొప్ప చరిత్ర కలిగిన మండలం ఇవాళ ఎంతో మంది పాపం మూలిగిదన మండలం చేయాలని చెప్పి ఎంతో ఆరాటపడ్డారు. అయినా భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను కూడా దీనికి తగ్గట్టు ఎడ్యుకేషన్కి ఏం కావాలన్నా ఆ వసతులు ఏర్పాటు చేద్దామని చెప్పిండు. ఇప్పుడే లోపల మా రంజిత్ అని చెప్పిన ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి తక్షణమే అని చెప్పినాం. రేపే ఎల్లుండగానే తప్పకుండా పిల్లలకు కావాల్సిన వసతులు ఏమున్నా కూడా విద్యకు కావాల్సింది మేమెక్కడైనా నేను శాసనసభ్యునిగా కాకముందు కూడా నేను ఎక్కడైనా విద్య కలిగినప్పుడు తప్పకుండా అక్కడ ఏర్పాట్లు చేసినాం. పాఠ్య పుస్తకాలు కానీ ఏవి కానీ ఇదే కాలేజీలో కూడా ఇవాళ జూనియర్ కాలేజీలో కూడా అక్కడ మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేయమంటే కూడా చేసినాం. కొన్ని రాజకీయాల మధ్యలో అదేదో జరిగిపోయినాయి కానీ ఏమున్నా ఇవాళ ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారికి నా విజ్ఞప్తి, పిల్లలకు కావాల్సినవి మీరందరూ కూడా పేరెంట్స్ని పిలవండి. తప్పకుండా పేరెంట్స్ తో మనం అందరం ఇంటరాక్ట్ అవుతాం. ఈ గ్రామ యూత్ కాంగ్రెస్ ఏదైతే యూత్ యువజన సంఘాలు ఉన్నా కూడా వాళ్ళని పిలవండి, పేరెంట్స్ ని పిలవండి. ఒక ఇంటరాక్ట్ అయిదాం. కొద్దిగా నిర్లక్ష్యానికి గురైంది కొందరు వ్యక్తుల వల్ల జరిగింది కాబట్టి అటువంటిది మళ్ళా పునరావృతం కాకుండా తప్పకుండా ఈ పాఠశాల అభివృద్ధి గురించి ఈ విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతుల గురించి మళ్ళొక్కసారి పేరెంట్స్ తో కలిసి యువజన సంఘాలతో కలిసి గ్రామ పెద్దలతో కలిసి ఈ ఏర్పాటు చేసుకుందాం. తర్వాత ఒక నెల తర్వాత కూడా మళ్ళీ వచ్చి మీతో నేను ఇంటరాక్ట్ అవుతాం. కలెక్టర్ గారు చెప్పారు, నేను కూడా కొన్ని నిధులు ఇస్తామని వారు కూడా చెప్పారు. అనితక్క కూడా వచ్చారు. పోతూ అనితక్క కూడా ఏమని ఇస్తుంది తప్పకుండా ఇస్తుంది. మళ్ళా అవకాశం ఉంటే ఆమె పెద్ద స్థాయిలో ఉంటారు మన జిల్లాలో కాబట్టి మీరు ఆమెతో కూడా పిలిచి ఏదైనా ఉంటే కూడా చేయించుకుందామని చెప్పి మీ అందరితో మంచి చేస్తూ ఈ అవకాశం. నాకు తెలిసినప్పటి నుంచి ఈ పాఠశాలలో ఇంతమంది పెద్ద మనుషులు ఒకటేసారి రావడం ఇదే ఫస్ట్ టైం. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మేడం, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీ ఇంతమంది డిఓ గారు అంటే ఈ స్కూల్కు మంచి దశ వస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. సార్ ఇది ఇక్కడ 125 సంవత్సరాల ప్రోగ్రాం చేసినప్పుడు జయశంకర్ సార్ ఇనాగ్రేషన్ చేసి 125 సంవత్సరాల ప్రోగ్రాం 125 సంవత్సరాల ప్రోగ్రాం కన్నా ఎస్ఆర్ శంకరన్ సార్ని పిలిచింది. అప్పుడు మాకు ఒక జూనియర్ కాలేజ్ వచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మేము ఒక జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాము. ఆ జూనియర్ కాలేజ్ దగ్గర దాదాపు 450-500 మంది పిల్లలు చదువుతున్నారు. మేము ఒక 20 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజనం పెట్టినాం. ఓన్లీ డోనర్స్, అసలు గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. దానికి శంకరానికి అయితే చాలా హెల్ప్ చేశారు. సార్ ఈ స్కూల్స్ విషయాల్లో వీళ్ళు ఇంత చెప్పారు కానీ ఒకే ఒక పెద్ద సమస్య ఉంది సార్. ఏ స్కూల్లో అయినా డ్రింకింగ్ వాటర్, టిఫిన్స్, భోజనాలు పెడుతున్నారు కానీ సీపర్లు లేదు సార్. బాత్రూమ్లు కడగనికే ఎవరు పనిచేస్తలేరు. కొన్ని చోట్ల అయితే నేను ఒకసారి మా దగ్గర ఒక హెడ్ మాస్టర్ ఉండే, ఒకరోజు పొద్దున్నే వస్తే ఆయన రూమ్ పెట్టుకొని రూమ్ ఉచ్చుకుంటున్నారు. ఏమైనా సార్ అంటే ఎవరు లేదు సార్.
దయచేసి కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఇవన్నీ ఏమన్నా కానీ స్వీపర్లను ఈ బాత్రూమ్లు కడగడానికి నీళ్లు పెట్టడానికి మా హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు ఒకటే ఒక అతను ఉన్నారు సార్. పాపం ఆయన 30 ఏళ్ళే పని చేయబట్టి 30 ఏళ్ళ నుంచి ఆయనకి ఏం లేదు అసలు. కనుక మీరు కొంచెం రిక్వెస్ట్ శ్రద్ధ తీసుకొని మా స్కూల్కు మా జూనియర్ కాలేజ్ అదే ప్రాబ్లం సార్. 450 మంది పిల్లలు ఉన్నారు, 1200 జీతం ఇస్తారు. ఆ బాబు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. కనుక ఈ ఒక్కటి మా స్కూల్స్ నేను వెంకటరామరెడ్డి అంతా చాలాసార్లు కొట్టాను. అన్న నువ్వు చేయాలి అన్నది. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చిన ఇంకా మేడం మీరు మాకేం చేసినా చేయకుండా ఈ స్వీపర్ని ఇస్తే మా పిల్లల ఆరోగ్యాలు చాలా బాగుపడతాయి. మీడియా మిత్రులకి ఈరోజు నిజంగా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అటు పిల్లలేమో స్కూల్ స్టార్ట్ అయింది అని, టీచర్స్కి కూడా మరి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చెప్పాలి అని, అలాగే మేమందరం కూడా అదే ఉత్సాహంతో వచ్చాము. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిసారిగా స్కూల్ రీఓపెన్ అయిన ఫస్ట్ డే అటు స్కూల్ బుక్స్ అన్ని యూనిఫామ్స్ కూడా సక్రమంగా టైంకి అందించినందుకు వారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాలి. గతంలో 2-3 సంవత్సరాల నుంచి కొంచెం డీలే ఉండేది యూనిఫామ్స్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ బుక్స్ అందించడానికి. ఏదేమైనా కానీ ఈ సమావేశంలో ఇటు మేము వేదిక పైన బాధ్యత గల ప్రజాప్రతినిధులము, కలెక్టర్ల ఉన్న అడ్మినిస్ట్రేషన్లో, అటు పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. మరి స్కూల్ అనే వ్యవస్థ అనేది, ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది మరి చాలా గొప్ప, అంటే సంఘటితంగా పనిచేసి అందరము కూడా పిల్లల భవిష్యత్తు కోసము ఆలోచించే వాళ్ళం కాబట్టి అటు ఈరోజు స్కూల్లో మరి కొత్తగా ఒక కమిటీ వేశారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పి. చాలా సంతోషం. అందులో ఇక్కడ ఉన్న మన డిఆర్డిఏ తరఫు నుండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళలను వేయడము చాలా పెద్ద విషయం. ఎందుకంటే మరి వారు ఇక్కడ ఎక్కడున్నారో కానీ మీరందరూ బాధ్యత తీసుకొని స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, చిన్న చిన్న వసతులు ఏం కావాలో అని కూడా మీరందరూ కూడా పరిగణనలోకి పెట్టుకొని అవి ఇమీడియట్గా కరెక్ట్ చేస్తేనే దానికి తోడుగా గవర్నమెంట్ నుండి ఫండ్ కూడా వస్తుంది. అది సద్వినియోగం చేస్తూ మరి ఇక్కడే స్థానికంగా ఉంటారు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏంటి అని మీ అందరికీ తెలుస్తాయి కాబట్టి మీరు వాటిపైన మంచి సేవలు అందించగలరు. అదొక బాధ్యత అని కాకుండా మీరు మెల్లగా పిల్లలతో ఇన్వాల్వ్ అయినప్పుడు, స్కూల్లో మీ యొక్క బాధ్యత వహిస్తున్నప్పుడు మరి మీరందరూ కూడా ఆ యొక్క సేవలను నిజంగా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. మరి పేరెంట్స్ పైన కూడా చాలా బాధ్యత ఉంటుంది. మనం అందరం ఇక్కడ చూస్తున్న చిన్నారులు నిజంగా కూడా ఎవ్రీడే అటెండెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం. అలాగే మీరందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చినప్పుడు మరి స్టూడెంట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు మీ బాధ్యత ఏంటి అని కూడా టీచర్స్ మీకు చెప్పినప్పుడు మీకు నిజంగా వినాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వారు ఎక్కడున్నారు చదువులో, మిగతా క్రమశిక్షణలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయి అనేవి కూడా మీ అందరికీ తెలుస్తాయి కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ముఖ్యంగా ఆడపిల్లల్ని చూసినట్టయితే అటు ఇంటర్ అయిన తర్వాత మరీ డిగ్రీలకి దూరంగా పంపించాల్సిన అవసరం ఉందని ఆగిపోతారు ఆడపిల్లలు అని చెప్పి. కానీ మీరు ఎటువంటి కూడా అట్లాంటి అనుమానాలు పెట్టుకోకుండా మరి ఆడపిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి నాడు ఇంట్లో మహిళ చదువుకుంటే కుటుంబం అంతా కూడా చదువుకొని మరి సామాజికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మీరందరూ మహిళా ఎడ్యుకేషన్ లేదా మహిళల విద్య దాంట్లో చైతన్యం రావాలి. అందరూ కూడా ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పియాలి. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పీజీలు లేదా జాబ్స్ తీసుకుంటారు. జాబ్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్, అంటే ఆర్థికంగా కుటుంబానికి సహాయపడతారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ బయటికి వెళ్ళి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి చైతన్యం వస్తుంది. అటు సంసారాల్లో కానీ లేకపోతే బయట సమాజంలో కానీ ఎటువంటి ఇబ్బందులు అడుగడుగులు వస్తే తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మహిళలని ఆడపిల్లల్ని బాగా చదివించాలి అని చెప్పి మీ అందరికీ మా యొక్క విజ్ఞప్తి. అనేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది టాయిలెట్స్ లేకపోతే. మరి ఎస్పెషల్గా స్కూల్కి రాకుండా కూడా ఉండకుండా ఉంటారు కాబట్టి అప్పుడు ఫస్ట్లో ఇచ్చిన తర్వాత ఎవరు ఎలా అడిగితే ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి పెద్దపీట వేసి వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా డెవలప్ చేయడం జరిగింది. మా జిల్లా పరిషత్ నుండి వెంకటరామరెడ్డి గారు కూడా మండలానికి
ఫండ్స్ బాగా తీసుకెళ్లారు స్కూల్స్ కి. ప్రత్యేకించి ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ఎటువంటి ఫండ్స్ కావాలన్నా మీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. మేము అందులో సర్దుబాటు చేసి మీకు తప్పకుండా ఇస్తామని చెప్పి మేము మీ అందరి ముందు హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. జెడ్పీహెచ్ఎస్ బూర్గుల చిన్నారి కె చంద్రశేఖర్ 9.8తో మంచి ఫలితాలు సాధించిండు. ఈ అబ్బాయి తన భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ అబ్బాయిని 417 మార్కులు 440 గాను సన్మానించి అభినందించాల్సిందిగా కోరుతాను. తదుపరి కె కృష్ణవేణి ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 439 మార్క్స్ అవుట్ ఆఫ్ 470లో సాధించి కాలేజీ టాపర్ నిలిచింది. ఈ అమ్మాయిని కూడా పెద్దలు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కె కృష్ణవేణి భవిష్యత్తులో ఈ చిన్నారుల భవిష్యత్తులో గొప్ప స్థితిలో ఉండాలని మీరు మిగతా పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. సెకండ్ ఇయర్లో ఈ పూజ ఎంపీసీ సెకండ్ ఇయర్లో నిలిచింది. ఈ అమ్మాయిని ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. పెద్దల యొక్క ఆశీర్వాదం తనకు అందాలని కోరుకుంటున్నాం. తదుపరి కె గాయత్రి బైపీసీ. ఈ చిన్నారులంతా కూడా తీసుకురావడం జరిగింది. చాలా మంది పిల్లలకి పేరెంట్స్ కూడా లేరు. అలాంటి ఛాలెంజెస్ ను ఎదిరించి ఆణిముత్యాలుగా వెలిగి చక్కని విద్యను అందించారు. ఒక విద్యావంతుడైనటువంటి కుటుంబంలో చూసిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం కాదు, ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఉండేటటువంటి విద్యార్థులతో సాధించడం గొప్పదనం. చిన్నారులందరినీ అభినందిస్తున్నారు. ఇక్కడ ఉన్న చిన్నారులంతా దీన్ని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరింత గొప్ప ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ ప్రారంభం రోజు యూనిఫామ్ ఇస్తా ఉన్నారు, రాత పుస్తకాలు ఇస్తా ఉన్నారు, పాఠ్య పుస్తకాలు ఇస్తా ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం ఇంకొక స్టూడెంట్ ముందుకెళ్ళండి. తదుపరి పవిత్ర భవానీ సాయికేతన తరుణం ఇందులేఖ నుంచి పవిత్ర భవానీ సాయికేతన తరుణం ఇందులేఖ. మేడం మేడం సార్ బట్టలు ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకోండి సార్ ప్లీజ్. బట్టలు సార్ ప్లీజ్. ఎందుకంటే ఈరోజు ముఖ్య కార్యక్రమం పాఠ్య పుస్తకాల పంపిణీ, దుస్తుల పంపిణీ, అదేవిధంగా నోట్ పుస్తకాల పంపిణీ కాబట్టి దయచేసి డాన్స్ రాసి కొడతా ఉన్నాం. దయచేసి కొంచెం పర్కునగర్ మండల అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కారాల గురించి ఒక వినతి పత్రాన్ని మన పెద్దలు చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో ఈరోజు పాఠశాలలన్నీ పునఃప్రారంభమైనవి. విద్యార్థులందరూ మరి ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వస్తున్నారు ప్రారంభ దినోత్సవం రోజు. అదే సమయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకొని ఈసారి మొట్టమొదటి రోజే యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే వర్క్ బుక్స్ అన్నీ కూడా అందే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి నెల నుంచి ఇదే మరి ప్రతి స్కూల్లో కూడా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రతి పాఠశాలలో కూడా ఒక పండుగ వాతావరణంలో మొదటి రోజే ఇవన్నీ ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ ముగిలిగిద్దలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు మరి అధ్యక్షులుగా వచ్చారు చీఫ్ గెస్ట్గా. అట్లానే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శంకర్ సారు, అట్లానే గౌరవ కలెక్టర్ గారు అందరూ మరి ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ స్కూల్లో మరి ఈ పాఠశాల మరి మనోహర్ మన్బడి కింద కూడా సెలెక్ట్ అయింది. అదేవిధంగా ఏపీసీ వర్క్స్ ఈ మండలంలో మరి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల వర్క్స్ అన్నీ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చర్యలు కూడా ఈ మౌలిక వసతులు కల్పించే విధంగా మరి ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి తల్లిదండ్రులందరూ విద్యార్థుల్ని మరి బయట ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా అన్ని ప్రభుత్వ స్కూల్లోనే మీ పిల్లలు చదివించే విధంగా చర్యలు తీసుకోవాలని, మీరు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చి మీ విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులతో అందరూ కలిసి మా టీచర్స్తో మాట్లాడి మీరు మంచిగా అడ్మిషన్ పొంది మంచి చదువుల్ని మీ పిల్లలకి ఇచ్చి మంచి భవిష్యత్తు మీరు పిల్లలకి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అన్ని జిల్లాల్లో మొదలైనది సార్. రంగారెడ్డి జిల్లాలో ఆగిపోవడం కారణం? రంగారెడ్డి జిల్లాలో 3 కోర్టు కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ని మనం స్టే వికెట్ కూడా చేయించాం. గౌరవ న్యాయస్థానాల్లో మరి ఆ కోర్టు వివాదం ఉండడం వల్ల దాని గురించి కూడా గౌరవ న్యాయస్థానం దగ్గర సరైన మరి రిప్రజెంటేషన్ ప్రభుత్వం తరపున ఇచ్చి అవి వికెట్ చేసేట్టు చేస్తాం. డెప్యుటేషన్ ప్రక్రియ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆదేశాలు లేవు. మనం ఇప్పటివరకు అయితే ఏం చేపట్టలేదు. ఎందుకంటే ఈసారి మనం డిఎస్సీఏ తీసుకున్నాం, రిక్రూట్మెంటే. మరి గౌరవ సీఎం గారు మరి డిఎస్సీ నిర్వహించాలని టెట్ కూడా స్పీడ్గా నిర్వహించారు. ఈరోజే టెట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో టెట్ రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి డిఎస్సీ రిక్రూట్మెంట్ కూడా స్పీడ్గా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఖాళీల్లో అక్కడ ఉపాధ్యాయుల్ని నియమించే విధంగా చర్యలు తీసుకున్నాం. సార్ 10% స్కూళ్ళను గుర్తించారు. 100% ఫెయిల్ అయిన పర్సంటేజెస్ ఉన్న స్కూల్స్ కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఈసారి లేవు. గత సంవత్సరం ఒక్కటే స్కూల్ ఉంది, అది ఈ మండలంలోనే, మన కొత్తూరు మండలంలో ఉంది. ఈసారి అయితే 100% వచ్చిన స్కూళ్ళే మనకు దాదాపు 25 ఉన్నాయి. 0% వచ్చిన స్కూల్ ఒకటి కూడా లేదు.